नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। रियासती वजीर हरीश राव व दीगर ने 7 दिसंबर को मुनक्किद शुदनी वजीर आला के जलसे आम के इंतजामात का लिया जायजा। किसी भी किस्म की तहकीकात के लिए तैयार हों, रुकने कौंसिल कविता का बयान। विकाराबाद के फरगी में पुलिस की जानिब से कार्डन सर्च प्रोग्राम मुनक्किद। और करनूल में पेश आए खौफनाक सड़क हादसे में 3 अफराद हलाक, 2 जख्मी। और अब खबरों की तफसील। रियासती वजीर सेहत हरीश राव ने कहा कि बीजेपी की तरफ से तश्कील दी गई पार्टियां बीजेपी के छोड़े हुए तीरों को वापस लौटा देंगी। वो आज वजीर कुप्पला ईश्वर, जगतियाल कोटला, वेमुलवाड़ा, आरमूरू अरकान असेंबली, डॉक्टर संजय कुमार के, विद्यासागर राव, रमेश बाबू व दीगर के हमरा 7 दिसंबर को मुनक्किद शुदनी वजीर आला के चंद्रशेखर राव के दौरे के इंतजामात का जायजा लिया। तेलंगाना भवन, गवर्नमेंट मेडिकल कॉलेज, हेलीपैड का भी जायजा लिया गया। वजीर आला के चंद्रशेखर राव जलसे आम से खिताब करेंगे। तमाम तैयारियों की तफसीली जायजा लिया गया। నాకేమి సిక్కన్నట్టు అబద్ధాలు ఆడుడే పనిగా పెట్టుకున్నారు. చూటా మాటలు చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మీ అబద్ధాలు నమ్మే స్థితిలో లేరు. కిషన్ రెడ్డి గారు అంటుంటారు ఏదో పెద్ద ఎత్తున 42% నిధులు ఇచ్చినట్టు రాష్ట్రాలకు. మీరు ఇచ్చింది తక్కువ, కోతలు పెట్టింది ఎక్కువ. పేరు కాగితం మీద 42 పెట్టిండ్రు, నిజంగా ఇచ్చింది 29.6% మాత్రమే. ఈ 42 ఇస్తున్నామనే పేరిట అనేక పథకాలు రద్దు చేసి పారేసింది. అనేక స్కీముల్లో కేంద్రం యొక్క వాటాను తగ్గించేసింది. ఉదాహరణకు మోడల్ స్కూల్స్ రద్దు, BRGF పథకం రద్దు. ఇట్లా మేము ఏదో పెద్ద రాష్ట్రాలకు 42% వాటా ఇచ్చినామని చెప్పి రాష్ట్రాలకు ఉండేటువంటి పథకాల్లో తమ వాటాను తగ్గించుకున్నారు. కొన్ని పథకాలను రద్దు చేసినారు. ఆ పథకాలు రద్దు చేయడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణకు నష్టం జరిగింది. పోనీ నిజంగా 42 అని ఇచ్చిండ్రా? ఇవ్వలే. మీరు కేంద్ర బడ్జెట్ కు 20% డబ్బులు సెస్ల రూపంలో సమకూర్చుకుంటున్నారు. అంటే దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు డబ్బులు సమకూర్చుకొని రాష్ట్రాలకు వాటాను మీరు తగ్గించారు. అందువల్ల నెట్ గా ఇలా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు మీరు పంచుతున్న పన్నుల వాటా 29.6% మాత్రమే. మీరు చెప్పింది 42% అనేది జూటా మాట. నేను ఛాలెంజ్ చేస్తున్న కిషన్ రెడ్డి గారికి, మీరు ఎక్కడ చర్చకు రమ్మంటే అక్కడ రెడీగా ఉన్నా. 42% యాడిస్తున్నావు చూపి. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఇస్తున్నది 29.6, చెప్తున్నది 42. 42 ఇస్తున్నామనే పేరిట మీరు రాష్ట్ర పథకాలన్నీ కూడా రద్దు చేసినారు. మోడల్ స్కూల్ రద్దు చేసింది నిజం కాదా? BRGF రద్దు చేసింది నిజం కాదా? అనేక ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్లలో 90% కేంద్ర ప్రభుత్వ వాటాను 40%, 60% తగ్గించింది నిజం కాదా? మీరు మొత్తంగా దొడ్డిదారిన రాష్ట్రాలను మీరు డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే రాష్ట్రాలు ఖర్చు పెట్టేది ఎక్కువ, కేంద్రం ఖర్చు పెట్టేది తక్కువ. రాష్ట్రం కిందనే అనేక ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉన్నాయి. కానీ ఇంకా దానికి మీరేదో బిల్డప్. మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కనుక ఆయనకు అన్ని తెలుసు కనుక రాష్ట్రాలకు పెంచిండ్రా దించిండ్రా? మీరు పెంచలే, దించిండ్రు. ఇదివరకున్న 32 కూడా ఇస్తలేరు, 29.6 చేసిండ్రు. పైగా పథకాల్లో కోత పెట్టిండ్రు, పథకాల్లో కేంద్రం వాటా తగ్గించిండ్రు. ఇది నిజమైతే ఇంకో అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తారు. బండి సంజయ్ గారు కూడా తలా తోక లేకుండా మాట్లాడతాడు. రాష్ట్రం అంటే అప్పులు చేశారు. అసలు మీరు చేసిన అప్పులు ఎంత తెలుసా? केंद्र प्रभुत्व देश प्रजल रियासती वजीर दाखिला मोहम्मद महमूद अली ने पुराने शहर के इलाके चंद्रायन गुट्टे में नव तामीर शुदा फंक्शन हॉल चेन्नई पैलेस का इफ्तिताह अंजाम दिया। इस प्रोग्राम में मुकामी कायदीन व मुकामी अफराद ने शिरकत की। फंक्शन हॉल इंतजामिया ने कहा है कि ये फंक्शन हॉल मुकामी अवाम के लिए बेहतरीन सहूलियात के साथ फ्राहम रहेगा। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप तमाम मीडिया भाइयों का बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ। आप लोग सब लोग आए हैं
और इसी मौके पे जो है ना आज इफ्तिताह का मौका है, तो उसी मौके पे आज हम लोग जो है सो जो चीज़ हम लोग दे रहे हैं, तो हम ये एक चैलेंज से कह सकते हैं कि हैदराबाद शहर में जो है ना वो चीज़ कोई भी नहीं दे रहे। जैसे कि 100 फीट की सीलिंग डेकोरेशन दे रहे, और लेडीज़ में भी और जेंट्स में भी ग्लास का फ्लोर, नीचे फ्लावर्स का डेकोरेशन रहेगा, और 2 50 फीट के स्टेज रहेंगे। ये फर्स्ट 100 बुकिंग के लिए हम लोग स्पेशली जो है ना विथ डेकोरेशन के साथ में ये ऑफ़र रखे हैं। आप लोग जल्द से जल्द आके अपने अपने बुकिंग्स और जो है ना सारे चीज़ें जो है सो करवा सकते हैं, और ऑफिस पे आके सारे आगे की भी जो है सो तब्दील जान सकते हैं। और सेंट्रलाइज एयर कूलिंग सिस्टम है इसमें, और अल्हम्दुलिल्लाह आपको इंक्लूडिंग एक ही पैकेज में, वन पैकेज में इंक्लूडिंग सब चीज़ जो है सो हम लोग पैकेज में दे रहे हैं। जैसे कि इवन जो है ना लाइट की स्टेजेस के लाइट्स और झूमर्स, ईच एंड एवरीथिंग एक ही अमाउंट में पूरा इंक्लूडिंग पैकेज में सब चीज़ दे रहे हैं। आपका लोकेशन जी, ये लोकेशन जो है ना अपोजिट इंडियन ऑयल पेट्रोल पंप बिसाइड महेश्वरी मिल, क्रिस्टल टाउन लाइन, शहनाई पैलेस। आपका कुछ कॉन्टैक्ट नंबर? 8879335432 और एक बार 8879335432। और स्पेशल क्या पैकेजेस है, रेट्स आपके कैसे रहेंगे 1000 मेंबर्स के? जी, ये रेट्स जो है ना जैसे डिपेंड करता पैकेज, यानी आप हमारे पास में 3 तरीके के पैकेजेस है, तो और आदमी कितने हैं, कितने टेबल्स है, उसके ऊपर जो है सो डिपेंड करता है। तो बेहतर रहेगा कि आके जो है सो बात कर लेंगे तो जो है सो पैकेज के लिए, और कम से कम में जो है सो हम लोग ये चीज़ जो है ना दे रहे हैं। टाइमिंग्स आपके ऑफिस के बुकिंग करने के लिए? बुकिंग करने के लिए टाइमिंग रहेंगे 10 बजे से शाम में 5 बजे। अभी स्टार्ट हो गए बुकिंग्स? जी हाँ, मेरा भी नंबर 9246195588 9246195588। टीआरएस रुकने कानून साज कौंसिल कविता ने दहली शराब स्काम में उनके नाम को मुसलसल उछालने के दौरान आज इस अज़्म का इजहार किया कि वो किसी भी तरह की तहकीकात के लिए तैयार हैं। साथ ही उन्होंने इन्फोर्समेंट डायरेक्टोरेट के साथ मुकम्मल ताउन करने की यकीन दहानी करवाई। ताहम उन्होंने मरकज की बीजेपी हुकूमत को बिना ठोस शवाहिद के मीडिया के जरिए टीआरएस कायदीन की शबीह खराब करने की कोशिश के खिलाफ इंतबा दिया। उन्होंने कहा कि गुज़िश्ता 8 बरसों में वजीर आजम नरेंद्र मोदी की हुकूमत ने मरकजी एजेंसियों ईडी और आईटी का गलत इस्तेमाल करते हुए 9 रियासतों में मुंतखब हुकूमतों को भी दखल किया है। उन्होंने कहा कि हमने उन्हें बेनकाब किया है और अवाम ने भी देखा है कि बीजेपी ने तेलंगाना हुकूमत को गैर मुस्तहकम करने की कोशिश की थी। कविता ने ऐलान किया कि मोदी हुकूमत अगर उन्हें गिरफ्तार करवाएगी और जेल भी भेजेगी तो टीआरएस तेलंगाना अवाम के लिए कुछ भी करने को तैयार है। सरकार 8 साल पहले आया है और इन 8 सालों में तकरीबन 9 प्रदेशों में जो डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट्स है उनको गिरा के एक असहज तरीके से वहां उन्होंने भाजपा का सरकार बनाया है। ये हम देख रहे हैं इस देश में क्या हो रहा है, और ये आज देश में बच्चा बच्चा जानता है कि किसी भी प्रदेश में इलेक्शन होने वाला होता है वहां मोदी से पहले ईडी पहुंच जाता है। तो आज तेलंगाना में भी यही हुआ है, कुछ नया नहीं है। अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है तो मोदी जी के आने से पहले ईडी वाले आ गए। हमने उनका स्वागत किया, हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे। फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है, मीडिया में लीक दे दो, नेता के रेपुटेशन खराब कर दो, मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता से, मोदी जी अगर आपको जेल में डालना है तो डाल लो, कोई टेंशन नहीं है, चले जाएंगे, लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे। बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे। और आज तेलंगाना प्रदेश में केसीआर साहब के सदारत में बहुत अच्छे तरीके से सरकार चल रही है। आप इस सरकार को गिराने के जितना साजिश आपने किया है वो लोगों ने देखा है, क्योंकि हमने वो षड्यंत्र को लोगों के सामने रखा है। तो आप रिएक्शन में ये सारी चीजें कर रहे हो, सिर्फ मेरे ऊपर नहीं, हमारे मंत्रियों के ऊपर, हमारे एमएलएस के ऊपर, एमएलसीज के ऊपर, ईडी, सीबीआई, आईटी सब कुछ चला रहे हो। हम आपका स्वागत करते हैं, आपसे कोऑपरेट करेंगे,
लेकिन आप ये बताइए कि आपने तेलंगाना के लिए क्या किया। बस इससे ज्यादा मैं कुछ नहीं पूछती हूँ। वी वेलकम द एजेंसीज, वी विल एब्सोल्युटली कोऑपरेट विद देम एंड वी आर नॉट स्केर्ड ऑफ एनीथिंग। थैंक यू। जय तेलंगाना। रियासती वजीर तालीम सबिता इंद्रा रेड्डी, वजीर तलसानी श्रीनिवास यादव, वजीर दाखिला मोहम्मद महमूद अली, रुकन पार्लियामेंट रंजीत रेड्डी, रुकन असम्बली प्रकाश गौड़ ने जिले रंगारेड्डी के तेलंगाना रियासती राज बहादुर वेंकट रामी रेड्डी पुलिस एकेडमी के ग्राउंड का जायजा लिया। वाज़ेह रहे कि 9 दिसंबर को रियासती वजीर आला के चंद्रशेखर राव के हाथों मेट्रो दूसरे मरहले के तामीराती इक़दाम का संग बुनियाद रखा जाने वाला है, इसीलिए मुख्तलिफ महकमे जात के ओहदेदारों के हमरा जायजा लिया गया। सागरना अवाम अमन अमान व चैन की जिंदगी बसर कर सके और अवाम का तहफ़्फ़ुज़ पुलिस की जिम्मेदारी है, इसीलिए कार्डन सर्च ऑपरेशन मुनक़िद करते हुए गैर कानूनी सरगर्मियों में मुलविस अफराद के खिलाफ कार्रवाई की जा रही है। इन ख्यालात का इजहार किया जिले विकाराबाद के परगी के DSP करुणा सागर रेड्डी ने। परगी के मुन्नूरवाड़ा नाईकोटावाड़ा इलाके जात में DSP करुणा सागर रेड्डी की क़यादत में कार्डन सर्च प्रोग्राम मुनक़िद किया गया। इस कार्डन सर्च में 2 CIs, 9 SIs और 80 पुलिस मुलाजिमीन ने हिस्सा लिया। दुरुस्त दस्तावेजात न होने वाले 51 2 पहिए वाली गाड़ियों को जब्त किया गया। DSP ने कहा कि इस कार्डन सर्च के जरिए न सिर्फ गैर कानूनी तौर पर सरगर्मियों में मुलविस अफराद की निशानदही की गई है, बल्कि अवाम का भरोसा हासिल करना भी है। उन्होंने अवाम से अपील की है कि अगर कहीं भी कोई मुश्तबा शख्स या शय या फिर कोई गैर कानूनी इक़दामात हो रहे हों तो इसकी इत्तला फौरी तौर पर पुलिस को दें। ఈరోజు పరిగి పట్టణంలో గార్డెన్ అండ్ సెర్చ్ మేము కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ CIs 2, SIs 9 మంది, తర్వాత 16 మంది ASIs, తర్వాత 32 మంది హెడ్ కానిస్టేబుల్స్, తర్వాత దాదాపు 80 వరకు కానిస్టేబుల్స్, 20 మంది హోమ్ గార్డ్స్తోని మేము ఈ గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ఇక్కడ పరిగి పాత పట్టణంలో మున్నూరు కాపువాడ తర్వాత తదితర ప్రాంతాలలో మేము గార్డెన్ సెర్చ్ చేసినాము. దీంట్లో ఒక 51 వెహికల్స్ మేము సీజ్ చేసినాము. వాటిని చెక్ చేసి డాక్యుమెంట్స్ సరిగా ఉంటే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. లేకుంటే ఏదైతే మన వయలేషన్ ఉందో దాని ప్రకారం ఫైన్ చేసి చట్ట ప్రకారం రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గార్డెన్ సెర్చ్ ఈ కాలనీ ప్రజలకు, పట్టణ ప్రజలకు ఒక సురక్షితమైనటువంటి వాతావరణం, సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ గార్డెన్ సెర్చ్ కండక్ట్ చేస్తున్నాము. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి వివిధ ప్రదేశాలలో. సో ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మా సేఫ్టీ గురించి పోలీసు వారు వచ్చిందనేటువంటిది దీని ఉద్దేశాన్ని గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కు కోఆపరేట్ చేసి మేము ఈ కాలనీస్లో, మేము ఈ టౌన్లలో, మీరు ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో ఎవరైనా చెడు వ్యక్తులు, బ్యాడ్ క్యారెక్టర్స్ కానీ, తర్వాత జులాయిగా తిరిగే వాళ్ళు కానీ
ఏదైనా నేరాలు చేస్తారనేటువంటి అనుమానితులు కానీ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మీ పేరుని గోప్యంగా పెట్టి మేము వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాము. దాని ద్వారా మన కాలనీస్ మన టౌన్ను సురక్షితంగా ఉంచుకోవచ్చు అనేది మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మా కార్డన్ సెర్చ్ ఉద్దేశం కూడా అదే. కాబట్టి దీనికి అందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా సో ఇప్పుడు అందరూ సహకరించారు. దీనికి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ WHO, NGT, CPCB के पास नए स्टार्टअप हॉस्पिटल्स के लिए बायोमेडिकल वेस्ट मैनेजमेंट के लिए सख्त तरीन रहनुमायाना खतूत मौजूद हैं। जगतियाल में मां और बच्चा आरोग्य केंद्र में इन उसूलों की खिलाफ वर्जी की जा रही है, जबकि इस माता शिशु केंद्र में रोजाना कई हामिला खवातीन आती हैं और कई नौमौलूद की पैदाइश होती है। साफ सफाई के नाकिस इंतजाम की वजह से मां और बच्चे की सेहत मुतासिर होने का खदशा है। जिले करनूल के कोडमूरू में पेश आए खौफनाक सड़क हादसे में 3 मुसाफिरीन की मुकामे हादसे पर ही मौत वाक़ई हो गई, जबकि 2 अफराद जख्मी हो गए। तफसीलात के मुताबिक कार ने स्कूटी को बचाने की कोशिश में बेकाबू होकर लारी से टकरा गई, जिसके नतीजे में कार मुकम्मल तौर पर तबाह हो गई, जबकि कार में सवार 3 अफराद हलाक हो गए और दिगर 2 अफराद शदीद जख्मी हैं। महलुकीन की शिनाख्त जिले नंदियाल के उलगनूर के यालमा राजू और उनके बेटे नारायणा के तौर पर और जिले करनूल के तुगर चेड़ू के वेंकट स्वामी के तौर पर हुई है। कार ड्राइवर राघवा नायक को शदीद जख्मी हालत में बगैर से इलाज करनूल हॉस्पिटल मुंतकिल किया गया है। इस हादसे में गाड़ीराम को मामूली चोट आई। इत्तला के साथ ही पुलिस ने मुकामे हादसे पर पहुंचकर केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। ఎవరు కొడుకు ఎలా అది కాలు బాగలేదు కొడుక బైక్ इंदौर रुकने असेंबली चंटी क्रांति किरण ने कहा है कि दहली शराब स्काम में रुकने कानून साज काउंसिल कविता का नाम लेना दुरुस्त नहीं है, जबकि कविता का इस मामले से कोई ताल्लुक नहीं है। वजीर आला के चंद्रशेखर राव की सियासी साख को मुतासिर करने के लिए ही इस तरह की साजिशें की जा रही हैं। ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారి పేరును చేర్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా మేము చూస్తున్నాం. కేసీఆర్ గారిని అస్థిరం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన బీజేపీ ప్రభుత్వం చివరికి కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేయడానికి, కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాల్చేయడానికి ఈ కేసును ముందుకు తీసుకొచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా, దీంతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా, ఇటువంటి లిక్కర్ బిజినెస్ తో కవిత గారికి సంబంధం లేనప్పటికీ కూడా, గతంలో ఇటువంటి సంఘటన జరిగినట్టు ఎక్కడ రుజువు లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కవిత గారిని ఇరికించే కుట్రను ఈడీ చేసిందని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిఎల్ సంతోష్ అనే వ్యక్తి సూత్రధారిగా ఉన్నాడు. అతన్ని ప్రశ్నించాలని చెప్పి మన సిట్ ప్రయత్నం చేస్తుంది. ఆ సిట్ ప్రయత్నాలని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగానే వీళ్ళు ఈడీ ముందుకు తీసుకొచ్చిందని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఈడీని కూడా
సంతోష్ ప్రశ్నించడాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇది ఇక్కడ సంతోష్ను ఓ రకంగా మీరు క్వశ్చన్ చేస్తే మేము కూడా కవిత గారిని ఇచ్చి మేము మీ సంగతి చూస్తామని చెప్పి ఒక రకమైన బెదిరింపు కక్ష సాధింపు లాగానే కనిపిస్తుందని చెప్పి స్పష్టంగా దీనివల్ల అర్థమవుతుంది. కనుక మేము బీజేపీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం, మీ ఆగడాలు, మీ ఈడీలు, మీ సిబిఐలు మీరు ఏం చేయలేరు. ఇప్పటికి కూడా ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసుకుంటూ దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రజల మన్నలు పొందుతున్నది. ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు. మీ ప్రయత్నాలు మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కవిత గారి మీద ఏదైతే లిక్కర్ స్కామ్ లో మీరు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, మళ్ళీ ఈడీ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేశంలో ఏదైతే ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా వేధిస్తున్నారు, వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. ఎవరైతే అవినీతి పరుడు ఉంటుండో అవినీతి పరుడు మీ పార్టీలో చేరితేనేమో వాషిపోవడం నిర్మాలేక మొత్తం సఫేద్ అయిపోతున్నారు. ఎవరైతే లొంగలేరో మీకు స్వతంత్రంగా నిలబడాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చరిత్రలో ద్రోహులుగా నిలిచిపోతారు, ప్రజలు మీకు గుణపాఠాలు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. साबिक IAS ऑफिसर JD लक्ष्मी नारायण ने खबरदार किया है कि रियासती हुकूमत की जानिब से अराजी सर्वे में होने वाली गलतियों की वजह से मुस्तकबिल में किसानों को सख्त नुकसान का सामना करना पड़ सकता है। उन्होंने जिले कृष्णा के ओयूर में साबिक वजीर की क़यामगाह पहुंचे। ఎప్పుడు వస్తుంది కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్బిట్రేషన్ వస్తుంది. మరి అది ఎంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్. అందువల్ల విషయాలు కోర్టుకు వెళ్లకుండానే మనం చేయగలగాలి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే భూమి అంటే ఒక అగ్రికల్చరల్ ఇదిగా ఉండేది, అంటే ఒక రిసోర్స్ గా ఉండేది మనకి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఒక పెద్ద అసెట్ గా మారిపోయింది, ఇప్పుడు ఒక ఆస్తిగా మారిపోయింది. ఎందుకంటే భూమి విలువలు పెరుగుతున్నాయి. ఆ తర్వాత అనేక చోట్ల ఈ భూమి కొద్దిగా అటు ఇటు మార్పు వచ్చినా కూడా దానిలో ఎంతో వ్యత్యాసాలు వస్తున్నాయి. సో వీటన్నిటినీ కలిపి నా సలహా ఏంటంటే ప్రభుత్వానికి ఒక చెక్ లిస్ట్ తయారు చేయండి. ఎవరైతే ఆఫీసర్ సర్వే చేస్తున్నారో ఈ చెక్ లిస్ట్ లో ప్రకారం మేము చేశామా లేదా అని సర్టిఫికేషన్ ఇవ్వాలి. మేము సర్వే చేస్తున్నప్పుడు రైతు పక్కన ఉన్నారు, ఎస్ టిక్కు కొట్టండి. దానికి ఆధారం ఏంటి? ఆయనతో పాటు మేము తీసుకున్న ఫోటో, అది దాంట్లో పాటు పెట్టండి. కాబట్టి ఇవి అన్ని జరిగిన తర్వాతనే మీరు నిర్ణయించాలి నోటీస్ ఇవ్వడం అనేది. ఇవన్నీ చేయకుండా గనక మీరు చేస్తే ఆ ప్రొసీజర్ అంతా కూడా అవకతవకలవుతుంది. రైతాంగం అంతా కూడా ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతాంగం మళ్ళా అవి వదిలేసి ఇప్పుడు భూముల గురించి కూడా వాళ్ళు ఎక్కడ రోడ్డు మీదకి ఎక్కగలరు. సో ప్రభుత్వానికి మేము చేస్తున్న విన్నపం ఏంటంటే మీరు చేసిన SOPని వెంటనే తెలుగులోకి మార్చండి. ఆ తర్వాత ప్రతి స్థాయిలో చెక్ లిస్ట్ తయారు చేయండి. ఆ చెక్ లిస్ట్ వెరిఫై చేయడానికి ఒక సీనియర్ ఆఫీసర్లు పెట్టండి. తర్వాత రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయండి. ఇవన్నీ చేసిన తర్వాతనే కనుక ఫైనలైజ్ చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే మొత్తం గ్రామాల్లో కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉద్భవిస్తుంది. దాని నుంచి ఇప్పటికే అందుకనే ముందే ప్రభుత్వానికి ఈ మీటింగ్ ద్వారా మేమంతా తెలియజేస్తున్నాం. కాబట్టి సరియైన విధానాలను ప్రభుత్వం పాటించాలని మా అందరి కోరిక. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో మొట్టమొదటి పర్యాయం సర్వే జరిగింది. అనంతర కాలంలో భూముల స్వభావంలో, రూపంలో, అట్లాగే వర్గీకరణలో, అనుభవంలో, అట్లాగే హద్దుల విషయంలో, కుటుంబాల్లో పార్టీషన్లు జరగటము, ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్న వాటిని పేదవాళ్ళకి సాగు కోసం ఇవ్వటము, వివిధ కారణాల వల్ల రికార్డులు ఆధునీకరించవలసినటువంటి అవసరం ఏర్పడింది. దాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2008లో డిజిటలైజ్ చేసి ఈ పాత రికార్డులు ఆధునీకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కాలం అయిపోయేటప్పటికి ఆ రికార్డులు కూడా పాడైపోతాం అనే పరిస్థితి జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల దుబ్బు కొట్టుకుని పాడైపోయి, కొన్ని చిరిగిపోయి కనపడకుండా పోయే పరిస్థితి అవుతూ ఉంటే డిజిటలైజ్ చేయాలని ఒక కార్యక్రమం తీసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా ముందుకు వెళ్ళినాయి. ముఖ్యంగా తమిళనాడు కానీ, కేరళ కానీ, అట్లాగే మహారాష్ట్ర, మరియు జమ్మూ అండ్ కాశ్మీరు, అట్లాగే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఒడిశా కానీ, అక్కడ తెలంగాణ, కర్ణాటక
రాష్ట్రాల్లో గణనీయమైన ప్రగతి జరిగింది. 95 उर्दू खबरनामे के इख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। रियासती वजीर हरीश राव व दीगर ने 7 दिसंबर को मुनक्किद शुदनी वजीर आला के जलसे आम के इंतजामात का लिया जायजा। किसी भी किस्म की तहकीकात के लिए तैयार हों, रुकन कौंसिल कविता का बयान। विकाराबाद के फरगी में पुलिस की जानिब से कार्डन सर्च प्रोग्राम मुनक्किद। और करनूल में पेश आए खौफनाक सड़क हादसे में 3 अफराद हलाक, 2 जख्मी। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है, तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।